ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ ఫర్ షీట్ కోడింగ్. ఈరోజు మన క్లాస్ చేంజింగ్ కేసెస్ ఇన్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ని మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనే దానికోసం మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. టుడే అవర్ క్లాస్ ఈజ్ అబౌట్ చేంజింగ్ కేసెస్ ఇన్ టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ని ఏ విధంగా అనేది చేంజ్ చేసుకోవచ్చు దానికోసం మాట్లాడుకుందాం. ఓకే, దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే ఒకటి అప్పర్ కేస్ అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలిసిందే లోయర్ కేస్. ఓకే, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ అప్పర్ కేస్ మెథడ్. అంటే ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ని మనం ఏ విధంగా ఇచ్చినా సరే దాన్ని అప్పర్ కేస్ కింద మార్చుకోవడానికి వీ హ్యావ్ ఎన్ మెథడ్ టు అప్పర్ కేస్ మెథడ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మెథడ్ టు అప్పర్ కేస్. అది క్యామిల్ కేస్లో ఫాలో అవుతుంది. ఫస్ట్ స్మాల్ లెటర్ వచ్చింది, యూ క్యాపిటల్ అండ్ సి క్యాపిటల్. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాజు. ఇది అన్ని రాజు అనేది స్మాల్ లెటర్స్లో ఉంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అవ్వాలంటే ఎక్స్ డాట్ టు అప్పర్ కేస్, దెన్ అవుట్పుట్ విల్ బి క్యాపిటల్ లెటర్స్ రాజు. ఓకే, it's a very small thing. I think all you understand. Okay, next we'll talk about lowercase, and we have same method like to lowercase, and we have to follow camel case letter. And let us take an example. Let x is equals to Karthik. Suppose Karthik, the name in all capital letters, then x dot to lowercase, then output should be Karthik in small letters. Okay, Karthik small letters. Yes, this is about changing cases in text. I think it's very simple. I think all you understand about it. Okay, keep practicing, and I will give you a small task. I think all you know about string concat and slicing of a string and length of a string, and now lowercase and uppercase. I think all you know about, and I will give a small task. Let suppose let hello plus name. అంటే సపోజ్ ఇప్పుడు మీరు లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి తీసుకోండి. అంటే యూజర్ నేమ్ అక్కడ ఏ పేరు ఇచ్చినా సరే అవుట్పుట్లో అలెట్ అనే అలెట్ చూపించి అలెట్లో యు నో ఆల్ అబౌట్ అలెట్ అవుట్పుట్, దాంట్లో హలో నేమ్ మాత్రం ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. సపోజ్ హలో కళ్యాణ్, కే షుడ్ బి క్యాపిటల్ లెటర్ అండ్ రిమైనింగ్ లెటర్ షుడ్ బి స్మాల్ లెటర్స్. ఓకే, అంటే నేమ్ అనే వేరియబుల్లో అక్కడ ఏ నేమ్ అయితే ఇస్తారో మీరు స్మాల్ లెటర్స్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా సరే అవుట్పుట్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా హలో అని నేమ్ మొత్తం ఫస్ట్ లెటర్ తప్ప మిగతా అన్ని స్మాల్ ఉండాలి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సపోజ్ హలో కార్తిక్, K should be capital and remaining all should be small letters. I think all you know about string concat and slicing of a string and length of a string. And now I already said about lowercase and uppercase. నేను ఈ టాపిక్స్ అన్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఈ టాపిక్స్ అన్ని మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ క్లాసెస్ లింక్స్ అన్నీ ఇచ్చాను, వెళ్ళి అవన్నీ వీడియోస్ అన్నీ చూసి ఈ టాస్క్ అనేది చేయండి. అండ్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, టాస్క్ హలో, మీరు ఏ నేమ్ ఇచ్చినా సరే ఆ నేమ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అండ్ రిమైనింగ్ షుడ్ బి స్మాల్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ గైస్.